గారికి పద్మభూషణ్ అవార్డు వస్తే ఇక అందరికీ కూడా గూస్ బంప్స్ అన్నమాట. సో ఇక అదే ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, హెల్పింగ్ నేచర్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసి ఆయనకి భారత పద్మభూషణ్ అవార్డు అనేది కొంచెం లేట్ గా రావడం జరిగింది. బట్ ఇంకా బిఫోర్ వచ్చింటే కనుక ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు అనమాట. పొలిటికల్ కార్నర్ కూడా ఉంది బాలయ్య బాబుకి అవార్డు రావడం. అంటే పొలిటికల్ కార్నర్ అంటే మీరు ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు అధికారంలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా. వాళ్ళే తెప్పించుకున్నారా అని చెప్పేసి అంటున్నారు. మరి 2014 ఎవరు గవర్నమెంట్ ఉంది? 2011 ఎవరు గవర్నమెంట్ ఉంది? అప్పుడు కూడా చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంది కదా. మరి అప్పుడు రాని అవార్డులు ఎప్పుడు వచ్చినాయంటే అంటే అప్పుడు పవర్ లో ఉన్నారు కదా. మరి అప్పుడు లేదు, అప్పుడు లేవన్నారు, ఇప్పుడు లేస్తుంది. సో దాని కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఉంది. సో ఇట్స్ పొలిటికల్ స్టంట్ ఏం కాదు, జస్ట్ ఆయన చేసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా. సో అదే అంటున్నారు బాలయ్య బాబు గారికి ఏమేం చేశారు, ఎందుకు ఆయన బసవతారక హాస్పిటల్కి సేవా కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. సో అంటే మన కళ్ళకి ఓన్లీ ఒక బసవతారక హాస్పిటల్ కనబడుతుంది. బట్ ఆయన ఇంటర్నల్ గా ఎన్ని చేశారు అనేది చాలా మందికి తెలియదు, చెప్పుకోవట్లేదు. సో చిరంజీవి అంటే బ్లడ్ బ్యాంక్ అంటారు, బాలయ్యబాబు అంటే బసవతారక హాస్పిటల్ అంటారు, మహేష్ బాబు అంటే గుండె ఆపరేషన్ అంటారు. అయ్యే మనకు తెలుసు. బట్ లోపల వాళ్ళు ఎన్ని చేస్తారని మనకు తెలియదు కదా. సో హిందూపురం నియోజకవర్గానికి ఆయన సేవలు చేయకపోతే ఇన్నిసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యేటోడు కాదు. బట్ ఆయన హిందూపురం కూడా ఎన్నో సేవలు చేసింది కాబట్టి ఆయనకి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవ్వడం అనేది కూడా జరిగింది. సో ఫ్యూచర్ కూడా మళ్ళీ హిందూపురానికి బాలయ్య బాబు గారే బ్రాండ్ అంబాసిడర్. చిరంజీవి గారికి పద్మభూషణ్ కూడా వచ్చింది, ఆ బాలయ్య బాబు గారికి ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది. సో ఈ రెండింటిని మీరు ఎలా కంపేర్? అదే ఇప్పుడు పద్మభూషణ్ వచ్చినాక పద్మవిభూషణ్ వెళ్తారు అనమాట. సో ఆయన అప్డేటెడ్ వర్షన్ అండ్ ఇప్పుడు అప్డేట్ అయ్యారు. బట్ ఇంకా అప్డేట్ వర్షన్ అంటే ఇంకా 1 year 2 years టైం పడుతుంది. సో ఈ లోపల ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు చెప్పుకుంటే కనుక ఆయన కూడా పద్మవిభూషణ్ ఇస్తున్నాము చెప్పడం కదా. ఫైనల్ గా మీకు ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబు గారి అవార్డు? అదే తెలుగుడుగా మా అందరికి చాలా గర్వకారణం. సో బాలకృష్ణ అంటేనే అన్స్టాపబుల్ అంటేనే